ఈనాడు ప్రజాపాలనకు శ్రీకారం. ప్రజాపాలన ఆల్రెడీ ప్రజాపాలన స్టార్ట్ అయ్యి 22, 23 రోజులు అవుతుందని మీరే ఒప్పుకున్నారు కదా. మళ్ళా ప్రజాపాలనకు శ్రీకారం అంటే 23 రోజుల ప్రజాపాలన వచ్చిదేనా? అంటే నమ్మబలికి ఉట్టిన డ్రామాలు చేసినాం 20 రోజులు అని చెప్పదానిక. సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం. 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు. విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజా దర్బార్ అన్నాడు, ప్రజా దర్బార్ని ఊడబీకి ప్రజావాణి అన్నాడు. ప్రజా దర్బార్లోనేమో ప్రతిరోజు సీఎం ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని చెప్పిండు. కానీ సీఎం అందుబాటులో లేకుండా అక్కడ అధికారులను కూర్చోబెట్టి ప్రజావాణి అని పేరు మార్చి ఒట్టి దరఖాస్తులు తీసుకోవడం, వచ్చిన దరఖాస్తులు మళ్ళీ చెత్తబుట్టలు వేయడం. ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటుంది అని చెప్పిండు. అది కాస్త ప్రజావాణిగా మారి ప్రతిరోజు కాకుండా కేవలం శుక్రవారం, మంగళవారం ఆ 2 రోజులు కూడా అక్కడ ముఖ్యమంత్రికి రాడు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు. కేవలం అక్కడ టెంట్లు వేసుకొని ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు, ఏదో పెద్ద మనిషి ఫంక్షన్ జరుగుతుంది అక్కడ, లేకపోతే తిరునాళ్ళు జరుగుతున్నాయి, లేకపోతే జాతర జరుగుతుంది అన్నట్టు అక్కడ అక్కడికి ఇక్కడికి ఆ ప్రగతి భవన్ ముందు టెంట్లు వేసి అక్కడ అధికారులను కూర్చోబెట్టి మనం తీసుకపోయి ఓ ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు చూసినట్టు చూసి చింపేసి ఆ చేతబుట్టలు ఎత్తాను. ఇక అది పక్కన పెట్టాను. ఇదేంటిది ఇప్పుడు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులాట. మరి దీనికి ఎమ్మెల్యేలు వస్తారా? లేకపోతే ఇటుకనే ఈ గ్రామస్థాయికి కలెక్టర్లను పంపి సేమ్ అక్కడ కూడా 4 దర్యాప్తులు, 4 ఫిర్యాదులు తీసుకొని మళ్ళీ వాటిని కూడా చింపి ఆ పక్కన పడేస్తారా? ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ప్రతిరోజు ఎమ్మెల్యే తోటి మీరు ప్రజా దర్బార్లు పెడతానన్నారు. అది ఏమైంది? 20 రోజులు గడిచింది. 20 రోజులు గడిచినా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఒక్కడైనా ఎమ్మెల్యే మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలు ఏందని అడుగుతున్నారా? దయచేసి మన న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. 20 రోజుల పాలన గడిచింది. ఈ 20 రోజుల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇదే మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతి మండలంలో ప్రజా దర్బార్లు ఎమ్మెల్యేల ద్వారా నిర్వహిస్తామని చెప్పిండ్రు. అది ఏమన్నా ముందడ పడ్డదా? దాన్ని తప్పకుండా మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ దొంగలు మెల్లమెల్లగా ఒక్కొక్క హామీని కాలరాస్తున్నట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి ఏషాలన్నీ విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం. అంటే గ్రామ స్థాయిలో విద్య ఎట్లున్నది, మండల స్థాయిలో విద్య ఎట్లున్నది, రెవెన్యూ ఎట్లున్నది, వైద్యం ఎట్లున్నది చెప్పుకున్నానికి సిగ్గుపోతుంది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో విద్యా వైద్యం ఎట్లున్నది చెప్తే మీరు ఇక తల కిందికేసుకొని పోతారు. మీరు మా పేదల కోసం పీకి కట్టలు కట్టింది ఏమీ లేదు. పేదలుగానే ఉన్నారు. కష్టం చేసుకొని కూలికి పోయినోడు కూడా ఆ గవర్నమెంట్ బళ్ళు మంచిగా లేదని ప్రైవేట్ బళ్ళల్లో వేసి అప్పుల కుప్పల మీద బతుకుతాను. మీరు పోతే కలెక్టర్లకు చెప్తారు. కలెక్టర్లకు చెప్పినాక మీ ఎమ్మెల్యేలు ప్రతిరోజు అందుబాటులో ఉంటారో కూడా మరొకసారి మీకు వదిలేస్తాను.